హాయ్ ఫ్రెండ్స్, దక్షిణ కాశీగా పిలువబడే బుగ్గ రామలింగేశ్వర జాతర దగ్గరికి అయితే నేను వచ్చిన. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏందనేది మీకు పూర్తిగా చెప్తాను. ఫుల్ రష్గా ఉందన్నమాట. ఆ రోజు నేను వెళ్ళిన రోజు అయితే దాదాపుగా ఆ టెంపుల్ నుంచి ఆ పార్కింగ్కి 1 కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ చేయాలని చెప్పారు అక్కడ. ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదనమాట టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దగ్గరలో మనకు టెంపుల్ ఉంటుంది. మన స్టార్టింగ్లోనే అన్ని మనకు జాతర కాబట్టి అన్ని షాప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల వ్లాగ్స్. నేను చాలా రోజుల నుండి కాశీకి వెళ్దాం అనుకున్నా, కానీ టైం కుదరట్లేదు. ఎందుకంటే చాలా దూరం కాబట్టి కాశీ వెళ్ళడానికి వీలు పడలేదు. కానీ కాశీకి వెళ్తే ఎంత ఫలితం వస్తుందో ఈ టెంపుల్కు వెళ్తే కూడా అంతే ఫలితం వస్తుందని నేను తెలుసుకున్నాను. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీపట్నం డివిజన్లో మంచాల మండలం ఆరుట్ల విలేజ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది, అసలుకి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏందనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. నేనైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఓం నమ శివాయ. అసలుకి ఇక్కడ శివాలయం అనేది చాలా పవిత్రమైన ప్లేస్ అంట. దాదాపుగా చాలామంది తండోపతండాలుగా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా చాలామంది వస్తారు. దాదాపుగా ఈ జాతర అనేది కార్తీక మాసంలో జరుగుతుంది అన్నమాట. మనకు టెంపుల్లో అడుగు పెట్టగానే మనకు మొత్తం వాటర్ ఉంటుంది అనమాట. మోకాళ్ళ వరకు వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఈ వాటర్లోనే స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు అనమాట. ఈ టెంపుల్ అనమాట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి. అయితే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్ని దక్షిణ కాశీగా పిలుస్తారనమాట. అయితే రాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రామునికి శివుడు ప్రత్యక్షమవుతాడనమాట. ఈ ప్రత్యక్షమైన చోటు ఇక్కడ పవిత్రమైన చోటు అనమాట. అందుకే రాముడు ప్రత్యక్షమైన ఈ చోటుని రామలింగేశ్వర స్వామిగా వెలిశాడని మనకు చరిత్రలో కథ ఉందన్నమాట. ఈ స్వామివారిని మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనకు వాటర్లోనే ఉంటాడు. నేనైతే స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. అయితే పవిత్రమైన సెలయేరు చెంతన వెలిసినందున బుగ్గ రామలింగేశ్వరగా పేరు వచ్చిందంట. అంటే వాటర్ అంటే బుడగ. సో దానివల్ల బుగ్గ రామలింగేశ్వర అనే పేరు వచ్చిందనమాట. అయితే శ్రీరాముడు బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్దంట స్వయంగా బాణాన్ని భూమిపై సంధించి గంగను పైకి రప్పించిందంట. ఆ శివలింగానికి ఆ నీటితో అభిషేకం చేసి పూజలు చేశాడని పూర్వీకులు చెప్తున్నారన్నమాట. అందుకే ఈ పుణ్యతీర్థానికి బుగ్గ రామలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చిందని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అయితే ఈ ఆలయంలో 3 లింగాలు ఉంటాయి అన్నమాట. మొదటగా ఇప్పుడు కనిపించేది స్టార్టింగ్లోనే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ శివలింగం ఉంటుంది అనమాట. ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు, అలాగే దీపారాధన కూడా చేయొచ్చు. చాలామంది భక్తులు ఇక్కడ అభిషేకం చేసి పూల అయితే రెండోది వచ్చేసి లోపల ఉంటుంది అనమాట. ఆ సెలయేరు నుంచి స్టార్టింగ్లోనే మనకు ఈ శివలింగం అనేది ఉంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూడా అభిషేకం చేసి దీపారాధన కూడా ఇక్కడ చాలామంది చేస్తారనమాట. అయితే ఇంకో లింగం వచ్చేసి ఈ లింగం పక్కనే చిన్న లింగం ఉంటుంది అనమాట. అక్కడ కూడా చాలామంది పూజలు అభిషేకాలు కూడా చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఆ శివలింగాన్ని చూడవచ్చు అనమాట. ఈ శివలింగం అనమాట. చాలామంది ఇక్కడ కూడా పాలతో అభిషేకం, నీళ్ళతో అభిషేకం, అలాగే పూలు, దీపారాధన కూడా చేస్తారనమాట. అయితే ఈ నీటి ప్రవాహం ఎక్కడ పుడుతుంది అనేది ప్లేస్ ఇదనమాట. ఇక్కడ నుంచి ప్రవాహంగా నీరు కిందికి వెళ్ళి స్వామివారిని అభిషేకించుకుంటూ డైరెక్ట్గా ఎక్కడైతే మనం టెంపుల్లో ఎంటర్ అవుతామో అక్కడ వెళ్ళి డైరెక్ట్ ఎండ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారన్నమాట. అయితే రాముడు ఇక్కడే ఆ బాణాన్ని సంధించి నీటిని రప్పించాడని మనకు చరిత్రలో ఉందన్నమాట. ఈ విధంగా రాముడు పుట్టించిన ఈ జలము తూర్పు నుంచి పడమరకు ప్రవహించి ఆ తర్వాత పడమర నుంచి తూర్పుకు ప్రవహించి అదృష్టం అవుతుందంట. అయితే నీరు ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారంట. ఇది పెద్ద మిస్టరీగా మిగిలిపోయిందని చాలా మనకు చరిత్రలో ఉందన్నమాట. ఈ నీటి ప్రవాహం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేనమాట. ఈ విధంగా కార్తీక మాసం రోజు భక్తులు ఇక్కడ దీపారాధన చేస్తారనమాట. అయితే దీపారాధన చేయడానికి 2 ప్లేస్లు ఉన్నాయి. ఇది మొదటి ప్లేస్ ఇక్కడ.
ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర్. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తమ కోరికలు నెరవేరుతాయని చాలా కథలు ఉన్నాయన్నమాట. అందుకే కథలు ఉన్నాయన్నమాట. అయితే రెండో దీపారాధన ఇక్కడ చేస్తారన్నమాట. ఇక్కడ భక్తులు దీపం పెట్టి స్వామివారిని మనసులో కోరికలు కోరుకుంటారు. అయితే సత్యనారాయణ వ్రతాలు కూడా ఇక్కడ ఉదయం నుంచే చేస్తారని అక్కడ చెప్పారనమాట. ఈ విధంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం మనం పైనుంచి చూడొచ్చు ఎంత రష్గా ఉందో. నేనైతే కార్తీక మాసంలో ఏ రోజు వెళ్ళిన ప్రతిరోజు ఈ విధంగానే రష్ ఉంటుంది అనమాట. చాలామంది చాలా నలుమూల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారంట. అయితే కాశీకి వెళ్తే ఎంత ఫలితం వస్తుందో ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటూ కూడా అంతే ఫలితం వస్తుందని ఈ ఆలయం యొక్క చరిత్ర అనమాట. అయితే చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అనమాట. అయితే పైనుంచి వచ్చే జలము ఈ విధంగా కింద మనకు ఎంట్రన్స్లో ఎండ్ అవుతుంది అక్కడ. అయితే రావణ సంహారం తర్వాత శ్రీరాముడే లింగ ప్రతిష్టంలో చేపట్టి శివుని అనుగ్రహం పొందే క్రమంలో త్రేతాయుగంలో శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించాడని పూర్వీకుల కథ ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ టెంపుల్కి పక్కనే పైకి దాదాపు ఒక 20 మీటర్స్ పైన మెట్ల నుంచి పైకి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. కబీర్దాస్ మందిరం, అట్లనే సంత్ శ్రీ నరసింహ మహారాజు యొక్క సమాధి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి మనం వెళ్తున్నాను. ఆ సమాధిని మీకు చూపిస్తాను. అలాగే పైన నాగదేవతకు సంబంధించి పుట్ట ఉంటుంది, ఆ పుట్ట కూడా మీకు చూపిస్తాను. పైనుండి బుగ్గ రామలింగేశ్వర స్వామిని చూడొచ్చు మనం. లోపలికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. ఓం నమ శివాయ. అయితే మనకు మొదటగా స్టార్టింగ్లోనే మనకు శ్రీ సంత్ నరసింహ మహారాజు యొక్క సమాధి ఉంటుంది అనమాట. ఈయన కాశీలో ఉపదేశం పొంది 1975లో ఈ ప్రాంతానికి వచ్చి చాలా రోజులు ధ్యానం చేసి అలాగే సజీవ సమాధి అయిందని మనకు ఈ స్థల పురాణం అలాగే కథ మనకు ఉందన్నమాట. చాలా రోజులు ధ్యానం చేసిన తర్వాత ఇక్కడ సజీవ సమాధి అయిందని. అది ఇతని గురువు ఎవరంటే కబీర్దాసే ఇతని గురువు అనమాట. అయితే ఈ కబీర్దాస్ యొక్క మందిరం కూడా ఇప్పుడు పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు కబీర్దాస్ యొక్క మందిరాన్ని. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గుడి ఏంటంటే ఎల్లమ్మ దేవాలయం అనమాట. లోపల మనకు నాగదేవత అంటే ఎల్లమ్మ పుట్ట రూపంలో మనకు ఎల్లమ్మ దేవత మనకు దర్శనం ఇస్తుందన్నమాట. అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ పుట్టల నుంచి ఆ నాగదేవత వచ్చి దర్శనం ఇస్తుందని చాలా కథనాలు ఉన్నాయన్నమాట. అయితే దీనికి ఎదురుగానే మనకి ఇప్పుడు కబీర్దాస్ యొక్క మందిరం ఉంటుంది. ఇప్పుడు ఆ మందిరంలోకి మనం అయితే వెళ్తున్నాము. ఇదే అనమాట కబీర్దాస్ యొక్క మందిరం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను నేను. ఈ సంత్ నరసింహ మహారాజు యొక్క గురువు అంట ఈ కబీర్దాస్. ఇప్పుడు అమ్మవారు నాగదేవత దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇదన్నమాట అమ్మవారి యొక్క పుట్ట. ఎల్లమ్మ రూపంలో అమ్మవారు పుట్ట రూపంలో అందరికి దర్శనం ఇస్తారనమాట. అయితే నాగదేవత ఇక్కడ కార్తీక మాసంలో ఖచ్చితంగా పుట్టలో నుంచి బయటికి వెళ్ళి దర్శనం ఇస్తుందట. అయితే నాగదోషం ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే ఖచ్చితంగా నాగదోషాలు తొలగిపోతాయని ఇక్కడ ఉన్నటువంటి పూజారి వాళ్ళు చెప్పారనమాట. ఇదన్నమాట పుట్ట చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అయితే బయటికి వెళ్ళగానే మనకు కొత్తగా నిర్మిస్తారనమాట శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయము. ఇది నిర్మాణంలో ఉందన్నమాట. ఇది కూడా చాలా రోజులు నిర్మాణం చేస్తారంట. అక్కడ చాలామంది కానుకలు వేయండి, ఇక్కడ చందా రాయండి అని చెప్పారనమాట. ఇదనమాట దక్షిణ కాశీగా పిలువబడే బుగ్గ రామలింగేశ్వర యొక్క ఆలయ చరిత్ర అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.